హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన అయితే చేసిందండి. ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేస్తున్నారా? ఇప్పుడు మరింత భారం కానుందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏటీఎంలో లావాదేవీలు మరింత భారంగా మారనున్నాయి. ఆర్బీఐ 2025 మే 1 నుంచి ఏటీఎం క్యాష్ విత్ డ్రా ఛార్జీలను పెంచేందుకు అనుమతి అయితే ఇచ్చిందండి. ప్రస్తుతం నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీపై 21 రూపాయలు ఛార్జ్ అయితే వసూలు చేస్తున్నారు. అయితే మే 1 నుంచి ఈ రుసుమును 23 రూపాయలకైతే పెరగనుంది. దీనిని 2 రూపాయల మేర పెంచిందని చెప్పొచ్చు. ఇటీవల ఆర్బీఐ ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజులన్నీ కూడా పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఒక బ్యాంక్ కస్టమర్లకు ఏటీఎం సేవలు అందించినందుకు మరో బ్యాంకుకు చెల్లించే ఛార్జీలనే ఇంటర్చేంజ్ ఫీజ్ అంటారండి. తన బ్యాంక్ లిమిట్ దాటి వేరే ఏటీఎంలలో సేవలు వినియోగించినట్లయితే అక్కడ ఉచిత పరిమితి దాటాక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పై వేరే బ్యాంకు నుంచి గరిష్టంగా 19 రూపాయల వరకు అయితే వసూలు చేస్తుందండి. సొంత బ్యాంక్ ఏటీఎం నుంచి నెలకు 5 ఉచిత లావాదేవీలు అయితే చేసుకోవచ్చు. ఇందులో నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటివి వస్తాయి. ఇక వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి అయితే మెట్రో నగరాలలో 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది. ఇతర ప్రాంతాలలో 3 వరకు ఫ్రీ ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పరిమితి దాటినట్లయితే అప్పుడు మీరు చేసే ఒక్కో లావాదేవీ పైన 23 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుందండి. ఆన్లైన్ వ్యాలెట్లు పెరగడంతో ఏటీఎంల నుంచి డబ్బు తీసుకోవడం చాలా వరకు తగ్గింది. ఈ ఫీజు పెంపు మరింత మందిని యూపీఐ ఆన్లైన్ లావాదేవీలపై వైపు మళ్లించవచ్చని నిపుణులు చెప్తున్నారండి. ఏటీఎంలు వాడకం తగ్గుతున్నప్పటికీ నగదు ఇప్పటికీ మన ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. చాలా మంది ప్రజలు ఇప్పటికీ నగదును ఉపయోగించడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామాలలో నగదు లావాదేవీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.